భక్తి వన్న ప్రేక్షకులకు శుభోదయం 18/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణాపక్ష ద్వాదశి శనివారం ద్వాదశి మధ్యాహ్నం 1:06 వరకు నక్షత్రం పుబ్బా నక్షత్రం సాయంత్రం 5:23 వర్జన్ రాత్రి 12:56 నుండి 2:37 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 5:56 నుండి 7:29 వరకు సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 5:35 అమృత గడిల ఉదయం 10:48 నుండి 12:21 వరకు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:35 నుండి 8:10 వరకు మధ్యాహ్నం 2:45 నుండి 3:30 వరకు బ్రహ్మయోగం తెల్లవారుజాము 4:02 తైతుల కరణం మధ్యాహ్నం 1:06 గరంజి రాత్రి 1:22 ఈరోజు శనిత్రయోదశి రేపు ధనత్రయోదశి దంతేర అంటారు రేపు చేసుకోవాలి ఇవాళ శనిత్రయోదశి దినారాంభ చక్రంలో మేషరాశి వారికి స్త్రీ మూలకంగా లాభాలు బంధుమిత్రుల సంగమము భూగృహ మార్పులు భూలక్ష్మి ఆరాధన గణపతి ఆరాధన మంచిది వృషభ రాశి వివాదాలకు దూరంగా ఉండండి మధ్యవర్తిత్వం వహించకుండా ఉంటే మంచిది అనుమతి దర్శనం చేయండి మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది ఏ పని పూర్తిగా విచారము లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ దర్శనం చాలా మంచిది కర్కాటక రాశి వారి సంఘంలో గుర్తింపు సన్మానాలు గౌరవం ఇష్టదేవత ఆలయ దర్శనము మంచిది సింహరాశి వారి కీర్తి లాభాలు ధనవృద్ధి కొత్త వారి పరిచయాలు అనుకూలం సీతారామ సమేత ఆంజనేయ ఆరాధన రామనామ తారక మంత్ర జపం మంచిది కన్యారాశి వారి గృహంలో కానీ వాహన విషయంలో కానీ మార్పులు మరామర్తులు అధిక ఖర్చులు అయ్యే అవకాశం దత్తపారాయణ చాలా అనుకూలం తులారాశి వారి ప్రతికూలం ఏ పని పూర్తి కాక విచారం అశాంతిగా ఉంటారు నవగ్రహ స్తోత్రపారణ దుర్గా దర్శనము చేయడం మంచిది వృశ్చిక రాశి వారికి శారీరక అనారోగ్యం ఈతి బాధలు అధిక ఖర్చులు ఉంటాయి దగ్గరలో ఉండే దేవాలయాల అభిషేకం కానీ దర్శనం కానీ పూజ కానీ చేయించుకోవడం అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి వ్యవసాయ మూలికంగా లాభాలు బంధువుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది గోసేవ చేస్తే ఇంకా అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారు నూతనమైన వస్తు వస్త్ర ప్రయాణ లాభాలు ఇష్టదేవత దర్శనము మంచిది కుంభరాశి వారి కార్యసిద్ధి శుభకార్య లాభాలు దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం గోసేవ చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది మీనరాశి వారి రుణముల తీరుడా కుటుంబంలో ఉద్యోగ ప్రాప్తి ఆనందం హనుమత్ దర్శనం హనుమ సుందరాకాండ లేదా హనుమాన్ చాలీసా పారాయణ హనుమ సింధూర ధారణ కూడా చేయడం వల్ల అనుకూలం నిన్న ఏకాది ఉపవాసం చేసిన వాళ్ళు ఈరోజు ద్వాదశ పారాయణ చేసుకోవాలి మధ్యాహ్నం 1 గంట లోపుగా శనివారం కాబట్టి వెంకటేశ్వర ఆలయ దర్శనం శనికి శాంతి చేసుకోవడానికి తైలాభిషేకానికి నవగ్రహ శాంతి హోమాలకి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజుగా చెప్పబడుతోంది.